సీఎం రేవంత్ అధ్యక్షతన ఈవేళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం, కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సీఎం రేవంత్ అధ్యక్షతన ఈవేళ సాయంత్రం 4 గంటలకి కేబినెట్ భేటీ ఉండనుంది. వివరాలేంటి? జ్యోతి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా నేడు సాయంత్రం 4 గంటలకు కూడా ఈ కీలక కేబినెట్ సమావేశం కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కు సంబంధించినటువంటి వాటికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా పెట్టాలని ప్రభుత్వం వాదిస్తా ఉంది. హైడ్రా అధికారాలపై కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటికి ఫుల్ పవర్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అంటే ఏదైతే తెలంగాణ సంబంధించి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులపై కూడా ఒక నిర్ణయం ఇందుకు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అప్పటి నుంచి కూడా, అంటే దానికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి, పేదవారికి సంక్షేమ పథకాలు అందాలని కూడా ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఎంత ఆదాయం ఉన్న వారికి ఇవ్వాలని దానిపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ అన్నిటి అంశాలపై కూడా ఈ రోజు సమావేశం జరగ ఉంది. మా మంత్రుల సంబంధించి ఏదైతే కొన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా 6 చట్టం రద్దు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ అన్నిటిపై కూడా ఒక్కసారిగా కూడా ఆ చర్చలు జరిగిన అనంతరం, అంటే ఇప్పటికే ధరణిపై ఎన్నో అక్రమాలు జరిగాయని కూడా కాంగ్రెస్ చాలా సార్లు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని ఆ ధరణిని చట్టం రద్దు చేయాలని కూడా చెప్పిన బంగాళాఖాతంలో వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ చట్టం రద్దు చేస్తే దాని ప్లేస్ లో ఇంకోటి పెట్టాలని కూడా యోచిస్తా ఉంది. అదేవిధంగా రైతు బీమా సంబంధించి కూడా ఇట్లా చేస్తా ఉంది. అన్నిటిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్, ఇక హైడ్రాకి కూడా ప్రత్యేక అధికారాలు అనే అంశం మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది? జ్యోతి, అసలు మొదటి నుంచి కూడా హైడ్రాకు మాత్రం పూర్తి అధికారాలు ఇవ్వాలి. బఫర్ జోను, అదేవిధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్ చెరువులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. హైడ్రాకు ఒక ప్రత్యేకటువంటి అధికారాలు కల్పించి ఆర్డినెన్స్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. హైడ్రాకు సంబంధించి ఇప్పటికే కూల్చివేతలు అన్ని చూసిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి ఒక పూర్తి అధికారాలతో పాటు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే మొత్తం బాగుంటుంది. అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చట్టాలను రూపొందించే విధంగా కూడా ప్రభుత్వం యోచిస్తుంది. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చూస్తుంది. కాబట్టి ఇప్పుడు దానికి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జ్యోతి, రాజ్ కుమార్, ఇక యూనివర్సిటీల పేర్ల విషయంలో కూడా పేర్లని ఫైనలైజ్ చేసే అవకాశం ఉందా? దీని మీద కూడా ఈ భేటీలో ఆమోదం జరిగే అవకాశం కనిపిస్తోందా? రాజ్ కుమార్, యూనివర్సిటీల పేర్లు, వాటి ఖరారు మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? దాదాపు ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించి మాత్రం పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కూడా ఈ 2 యూనివర్సిటీలకు కూడా తెలుస్తా ఉంది. వీటి పేరు మార్పుపై కూడా పూర్తిగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అమరుల సాక్షిగా వచ్చింది కాబట్టి దాని పేరు మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. దీని పేరు కూడా వాళ్ళ పేర్లు, అంటే ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మాత్రం పెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.